అసలు ఈ విధికుల స్థలాలు అంటూ ఉంటారు. ఈ విధికుల స్థలాలు ఉన్నప్పుడు అసలు ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఏమైనా దోషాలు ఉంటాయంటారు? అవునమ్మా. సాయిరామ్ సాయిరామ్. మనకు ఒక 15 డిగ్రీల వరకు అంటేనమ్మా మనకు దోషము లేదు. 15 డిగ్రీస్ వరకు మనకు దోషం లేదు. అలా కాకుండా 20 డిగ్రీల నుండి 25, 35, 45 డిగ్రీల వరకు విదిక్కులే అంటారు. ఇదంతా విదిక్కుల కిందికే. అంటే ఎంత యాంగిల్, ఉదాహరణకు తూర్పుకు చూడాల్సిన స్థలము ఆగ్నేయం చూస్తుంటుందమ్మా. కొన్ని దిక్కులు ఏంటంటే ఈశాన్యం చూస్తుంటుంది పూర్తిగా. అయితే విదిక్కుల స్థలంలో ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా రోడ్డును అనుసరించి గృహ నిర్మాణం తప్పనిసరిగా జరగాల్సిందే. అయితే కొంతమంది ఏంటంటే పెద్ద స్థలం ఉన్నప్పుడు ఏంటంటే రోడ్డును అనుసరించి కాకుండా విదిక్కులని కాకుండా జనరల్గా మనకు ఏంటంటే నార్త్ పొజిషన్ చూసి ఒక 360 డిగ్రీలు పర్ఫెక్ట్ చూసుకొని నిర్మాణం చేస్తుంటారు. ఈస్ట్ 90 డిగ్రీ ఉండేటట్టు చేస్తుంటారు. కానీ అవి కూడా మంచి సత్ఫలితాలు ఇవ్వవు అన్నమాట. రోడ్డును అనుసరించి విదిక్కుల స్థలంలో విదిక్కులకు అనుకూలంగా గృహ నిర్మాణం జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు దక్షిణం రోడ్డు ఉండనియండి, తూర్పు, అన్ని ఏ రోడ్డు ఉన్నా పర్వాలేదమ్మా మనకు. అయితే విదిక్కులకు ఎక్కడ కూడా వీధి పోటులు రాకుండా జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే విదిక్కులకి రోడ్లు స్థలాలకి వీధి పోట్లు ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత వాస్తు ప్రకారం కట్టుకున్నా కూడా అవి సత్ఫలితాలు ఇవ్వవు. మనకు విదిక్కుల స్థలంలో ఈశాన్య పోటు అంటాం, అది తూర్పు పోటు ఉంటుందమ్మా. అలాగే ఈశాన్య మనం వీధి పోటు అంటే తూర్పు ఈశాన్య వీధి పోటు అనుకుంటామమ్మా, అది వచ్చేసి ఆగ్నేయం వచ్చేస్తుంది. ఎందుకంటే డిగ్రీస్ని బట్టి ఉంటుంది. 45 డిగ్రీలు ఉన్నప్పుడు అది ఆగ్నేయం చూస్తుందా ఈశాన్యం చూస్తుందని తెలియదు కదా. అందుకని మేము ఏం చేస్తాం, విదిక్కుల స్థలంలో రోడ్డును అనుసరించి కట్టుకుంటే ఒక ప్యారలల్గా అన్ని ఇండ్లు అందంగా ఉంటాయి. మొదటి పాయింట్. రెండవది ఏంటంటేనమ్మా, ఇక్కడ ఈ గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు మొదట మేమేం చేస్తామంటే దక్షిణంలో 6 అడుగుల ఖాళీ స్థలము ఇస్తే బ్యాక్ అంటే ప్రాథమిక సూత్రాల ప్రకారం మనం ఉత్తరంలో 12 అడుగులు ఇస్తానండి. తూర్పులో ఒక 6 అడుగులు ఇస్తే పడమరలో కూడా 6 అడుగులు ఇస్తాం. అప్పుడు దీంట్లో పర్ఫెక్ట్గా వాస్తుని అనుసరించి డిజైన్ చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. అలా కాకుండా సాధారణ విదిక్కుల స్థలంలో కూడా మనకు 3 అడుగులు దక్షిణంలో ఉన్నప్పుడు 6 అడుగులు మన ఉత్తరం ఉన్నప్పుడు దోష సాంద్రత తగ్గుతుందమ్మా. అలా కాకుండా తూర్పులో ఏంటంటే ఏం చేస్తారంటేనమ్మా పడమరలో ఒక 6 అడుగులు కానీ 3 అడుగులు ఖాళీ స్థలం ఉంచేసి తూర్పులో ఒక 15 అడుగులు అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు దక్షిణము స్థలము పెరిగి దక్షిణ యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఇట్లాంటి మృత్యుగోస, యమదండన అనేది వస్తూ ఉంటుందమ్మా. యమదండన అనేది వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా ఇలా ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు విదిక్కుల్లో మొదటే గుర్తించి 100% మన వాస్తుకు డిజైన్ చేసుకుంటూ విదిక్కులకి అష్టదిగ్బంధన అంటే 8 దిక్కులకు శాంతింప చేసుకుంటూ అష్టదిగ్బంధన చేసుకుంటూ మొదటే గుర్తించి ఆ దిక్కులని మనం శాంతింప చేసుకొని గృహ నిర్మాణం చేసుకుంటే మంచి సత్ఫలితాలు ఇస్తాయి. లేదంటే మనో సంచారం, దేశ సంచారం, యజమాని ఇంటి పట్టున ఉండకపోవడము, అలాగే ఆధ్యాత్మిక భ్రమలో ఉన్నామని బాగా అదే భ్రమలో వెళ్ళిపోయి కుటుంబాన్ని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా వరకు ఉన్నారన్నమాట. అందుకని విదిక్కుల స్థలంలో మనకు కలిసి రాదు. ధనము, ధాన్యం ఎప్పుడు అరిష్టాలు ఉండడము, ఆర్థికపరమైన భయంకరమైన పీడలు ఉంటాయి. అలాగే అక్కడ దోషాన్ని, స్థల దోషాన్ని బట్టి ఇప్పుడు మనుషులు కొన్ని కోట్ల మంది, అలాగే కోట్ల ఇండ్లు ఉన్నాయండి, ఒక స్థలానికి సంబంధమే ఉండదు అనమాట. ఎలా అంటే ఆ నిర్మాణాన్ని బట్టి అక్కడ ఉన్న పరిసర ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, ఇవన్నీ కూడా మంచి చెడు ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా విదిక్కుల స్థలంలో మనం వీధి పోట్లు ఏది లేకుండా చూసుకోవడం మంచిది.